నమస్తే అందరికీ. నేను ఈరోజు డూప్లెక్స్ విల్లాతో మీ ముందుకు రావడం జరిగింది. 3 BHKతో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. మెయిన్ రోడ్‌కి అయితే కేవలం 500 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్‌కి అయితే ఇది కేవలం 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయండి. ఫుల్‌గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఈ విల్లా అనేది అవైలబుల్ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ విల్లా అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 123 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 23, 55 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. విల్లాస్ యొక్క ఎలివేషన్ కూడా క్లియర్‌గా చూపించడం జరుగుతుంది. 3 విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అటువైపు ఉన్న విల్లా, ఇటువైపు ఉన్న విల్లా అనేది సోల్డ్ అవుట్ అయిపోయిందండి. మధ్యలో ఉన్నటువంటి విల్లా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఈ విల్లా వచ్చేసి మనకి డూప్లెక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఒక్కసారి మనము పూర్తిగా డీటెయిల్స్ అనేది చూపిస్తూ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా విల్లా డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా చూద్దాము. విల్లాస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. ఇక్కడ 3 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న విల్లా, రైట్ సైడ్ ఉన్న విల్లా అనేది సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మధ్యలో ఉన్న విల్లా అనేది సేల్కి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ విల్లా అనేది మీ సొంతం చేసుకోవచ్చు. సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి వేరే ప్లేస్లో ఉడకంగా 2 more విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ 123 స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈ విల్లా అనేది చూపిస్తున్నాము. విల్లాకి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ విల్లాకి సరిపడే విధంగా సంప్ ఏరియా రావడం జరిగింది. వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఈ విల్లా ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇక్కడ ఉన్నటువంటి డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్, మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ వర్క్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఒక పర్సన్ అటు ఇటు తిరిగే విధంగా ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. ఇక్కడ అయితే వాష్ ఏరియా ఉందో వాష్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ సంబంధించినటువంటి చౌకోట్ చూస్తున్నామండి. నీట్గా చౌకోట్ అనేది రావడం జరిగింది. పూర్తిగా టేకుడ్తో వర్క్ చేయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ విండోస్ ప్రొవైడ్ చేశారు. 2 విండోస్ రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్ రావడం జరిగింది. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్కి వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి 1 more విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ విల్లా యొక్క లొకేషన్ వచ్చేసి చీరియాలలో అవైలబుల్ ఉందండి. చీరియాల మెయిన్ రోడ్కి అయితే ఇది కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ ఏరియా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. క్వాలిటీ మెటీరియల్ వాడి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ విల్లా నియర్ బై చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కదానికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలోనే ఈ విల్లా అనేది అవైలబుల్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లివింగ్ ఏరియా చూస్తున్నాము. లివింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో పెద్ద సైజుగా ఉన్న విండో చూస్తున్నాము. అండ్ పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పూజా రూమ్ అంతా క్లియర్గా చూస్తున్నాను. పెద్ద సైజుగా ఉన్నటువంటి పూజా రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో ఉన్న విండో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి నీట్గా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. స్పేషియస్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి అప్ టు ద సీలింగ్ ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. పక్కనే వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. బాల్కనీ ఏరియా దగ్గర వచ్చేసి గ్లాస్ రైలింగ్ కూడా చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అప్ టు ద సీలింగ్ ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేశారు. యాంటీస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఈ విల్లా యొక్క రేట్ అన్నది 86 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి చీరియాలలో అవైలబుల్ ఉందండి. ఈసీఎల్కి అయితే
7 కిలోమీటర్ డిస్టెన్స్. చీరియాలలో అవైలబుల్ ఉందండి. చీరియాల మెయిన్ రోడ్కి అయితే ఇది కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.